అంతిమ దైవ గ్రంథం ఖురాన్. 9 అత్తౌబా పశ్చాత్తాపము. అత్తౌబా 9వ సూర పశ్చాత్తాపము. పరిచయం. ఇది మదీనాలో అవతరించిన సూర. ఈ సూర ముఖ్యంగా దైవ తిరస్కారులకు, అల్లా ఏకత్వాన్ని కాదన్న వారికి దూరంగా ఉండాలని బోధిస్తుంది. అల్లా ఒకే ఒక్క దేవుడన్న విశ్వాసం కలిగి ఉన్న వ్యక్తిని, తౌహీద్ ఏకదైవారాధనకు కట్టుబడిన వ్యక్తిని స్నేహితునిగా చేసుకోవాలని బోధించడం జరిగింది. అల్లాకు సమానంగా ఎవరినీ నిలబెట్టరాదని, ఎవరినీ అల్లాకు భాగస్వాములుగా చేయరాదని ఈ సూర హెచ్చరించింది. మన ప్రార్థనలు, ఆరాధనలు పూర్తిగా అల్లాకే పరిమితం కావాలని బోధిస్తుంది. ప్రజలు ఎలాంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, అంటే మత గురువులు, వలీలు, మధ్యవర్తుల వంటి వారి ప్రమేయం లేకుండా స్వయంగా అల్లాను వేడుకోవచ్చని ఈ సూర స్పష్టం చేసింది. ఇస్లామీయ సామాజిక నడవడికని ఈ సూర నిర్దేశించింది. అలాగే సంస్కరణా సూత్రాలను కూడా ప్రతిపాదించింది. ఈ సూర హిజ్రీ శకం 9లో అవతరించింది. అంటే క్రీస్తు శకం 630లో ఈ సంవత్సరం వేసవిలోనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తబూక్ దండయాత్రకు ఏర్పాట్లు చేశారు. సిరియా రాజధాని డెమస్కస్ వెళ్ళే దారిలో తబూక్ ఉంది. ఇది బైజాంటైన్ సామ్రాజ్యం ఎల్లలకు దగ్గరగా ఉంది. మండు వేసవిలో తబూక్ వరకు పోవడం ఒక సుదీర్ఘ ప్రయాణం. నిజమైన విశ్వాసులకు వారి విశ్వాస బలానికి ఇది కఠిన పరీక్ష. ఈ పరీక్ష ఇస్లామీయ సమాజంలోని కపట విశ్వాసులను, వారి ద్వంద్వ ప్రవృత్తిని బయటపెట్టే పరీక్ష. తబూక్ యుద్ధం ప్రాముఖ్యత దృష్ట్యా ముస్లిం రాజ్య సరిహద్దుల భద్రత కోసం యూదు, క్రైస్తవ తెగలతో శాంతి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. కానీ ఆ తెగలు ఏకపక్షంగా ఒప్పందాలను రద్దు చేసుకున్నాయి. అందువల్ల శాంతి ఒప్పందాలను రద్దు చేసుకున్న తెగలతో యుద్ధ స్థితిలో ఉన్నట్లు ఈ సూర ప్రకటించింది. అయితే ఈ ఒప్పందాలపై సంతకాలు చేయని ఇతర యూద, క్రైస్తవ తెగలకు ఈ యుద్ధ స్థితి వర్తించదని తెలిపింది. ఈ సూర కొన్ని ఇస్లామీయ చట్టపరమైన అంశాలను ప్రస్తావించింది. 1. జకాత్, సదకా మొత్తాన్ని నిరుపేదలకు, అంటే చెయ్యి చాచి అర్థించే వారికి, అవసరార్థాలకు అవసరమున్నా చెయ్యి చాచి అర్థించని వారికి, బాటసార్లకు ఈ మొత్తాలను సేకరించి పంపిణీ చేసేవారికి, ఖైదీల విముక్తికి, రుణగ్రస్తుల భారం తగ్గించడానికి, హృదయాలను గెలుచుకోవడానికి, ఇస్లాం స్వీకరించిన వారికి, ఇస్లాం స్వీకరించడానికి దగ్గరలో ఉన్నవారికి దైవ మార్గంలో ఖర్చు చేయాలి. 2. నిస్సహాయులు, వ్యాధిగ్రస్తులు, అల్లా కోసం ఖర్చు చేయడానికి ఏదీ లేనివారు, అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల తమ విధుల విషయంలో నిజాయితీగా ఉన్నవారు పోరాట సైన్యంలో చేరడానికి మినహాయింపు ఇవ్వడం జరిగింది. సూరతుల్ తౌబా ఆయత్ నంబర్ 1. అత్తౌబా సూర. అవతరణ మదీనా. ఆయతులు 129. ఆయత్ నంబర్ 1. మీరు ఒప్పందాలు కుదుర్చుకున్న ముష్రికులతో ఇక మీదట ఎలాంటి సంబంధాలు ఉండబోవని అల్లా తరపున, ఆయన ప్రవక్త తరపున ప్రకటించబడుతుంది. 1. ఖురాన్ వ్యాఖ్యాతులు దీనికి అనేక పేర్లు ఉన్నట్లు తెలిపారు. వాటిలో 2 పేర్లు మాత్రం సుప్రసిద్ధం. 1. తౌబా, పశ్చాత్తాపం, క్షమాపణ. ఈ సూరాకు తౌబా అనే పేరు రావడానికి ప్రధాన కారణం ఏమిటంటే, కొంతమంది విశ్వాసుల పశ్చాత్తాపం దైవ సన్నిధిలో సేకరించబడినట్లు ఇందులో తెలపబడింది. 2. తెగతింపులు, ఇక మీదట ముష్టికులతో ఎలాంటి సంబంధము ఉండబోదని బాహాటంగా ప్రకటించడం జరిగింది. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను అనే వచనం లేకుండా మొదలైన ఏకైక సూరా ఇది. దీనికి కూడా పెక్కు కారణాలను ఖురాన్ వ్యాఖ్యాతులు పొందుపరిచారు.
వాటిలో ఒకటి ఎంతో సమంజసముగా సహేతుకముగా కనిపించే కారణం ఏమిటంటే, ఇంతకు ముందు గడిచిన అన్ఫాల్ సూరాలోని అంశాలకు తౌబా సూరాలోని అంశాలకు మధ్య ఎంతో సామ్యం ఉంది. ఒక విధంగా ఈ సూరా అన్ఫాల్ సూరా యొక్క తత్తిమ్మ భాగం, సబియ తివాల్గా పిలువబడే 7 పెద్ద సూరాల్లో ఇది 7వది. 2. మక్కా విజయం తరువాత మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హిజ్రీ 9వ ఏట తన ప్రియ సహచరులైన హజరత్ అబూబకర్ రజల్లాహు తఆలా అన్హు, హజరత్ అలీ రజల్లాహు తఆలా అన్హు ఇంకా ఇతర సహచరులకు దివ్య ఖురాన్లోని ఈ వాక్యాలను ఇచ్చి దీని గురించి మక్కా నగరంలో బహిరంగంగా ప్రకటన గావించమని పురమాయించారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశానుసారం వారు ఈ ప్రమాణం వెలువరించారు. ఇక మీదట వారు ఎవరూ నగ్నంగా కాబాగృహ ప్రదక్షిణ చేయడానికి వీల్లేదని, వచ్చే ఏడాది నుంచి ముష్రికు దైవ గృహాన్ని సందర్శించి హజ్ నెరవేర్చే అనుమతి కూడా ఉండబోదని వారు ప్రకటించారు. సహీ బుఖారీ కితాబుస్ సలాత్, ముస్లిం కితాబుల్ హజ్.